అందరూ స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాదేవుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడా మీకు స్తోత్రం. చప్పటకూడదా అందరూ? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. శ్రీమంతుడైన యేసు దగ్గరగా ఈ సమయంలో చెప్పబడినట్లుగా ఈ పాటల బుక్ కూడా ఓపెన్ చేయడానికి పిలువబడిన కుటుంబాలు దయచేసి రాంబాబు అన్నగారు, సుజాతక్క, అలాగే కోటేశ్వర అన్నగారు, సహోదరు ఎలిజబెత్ దయచేసి వేదిక మీదకి రావాలని తెలియచేస్తున్నాను. తప్పక రావాలి కుటుంబాలు. ఆత్మరావు అన్న వచ్చాడా? ఆత్మరావు అన్న ఫ్యామిలీ రాలేదు, అక్కగారు వచ్చారు. అక్క రావాలని, వేదిక మీదకి రావాలని. అలాగే దేవదానమన్న సాంసన్ అయ్య గారు, వీరిద్దరు పెద్దలు కూడా వేదిక మీదకి రావాలని తెలియచేస్తున్నాను. రావాలి. ఈ సమయంలో పొన్నూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ మోషే అన్నగారు మన మధ్యలో ఉన్నారు. ఈ పాటల యొక్క బుక్స్ ఓపెనింగ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దయచేసి అయ్యగారు దేవదానం అన్నారు, రావాలి, ఇద్దరు రావాలి. ఎందుకంటే ఈ రోజున మనం అందరూ ఈ రీతిగా ప్రభువుని స్తుతించచ్చు, సంతోషంగా ఇక్కడ ఉన్నాము అని అంటే, అప్పుడు ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారికి తెల్లళ్ళ దగ్గర నుంచి బాగా వస్తుందిలే, అందుకే అంత చేయగలుగుతున్నాడు అనండి. మీరు ఖచ్చితంగా చూసి చెప్పండి, ఇలా ఒక్కరైనా తెల్లవాళ్ళు ఉన్నారా? ఏమండి, ఒక్కరైనా తెల్లవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. తెల్లవాళ్ళ ద్వారా ఏది లేదండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ధనం ఎవరయ్యారంటే ఇదిగో ఈ కుటుంబాలు. అక్క సునీత దగ్గర రండి సరే. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సునీత అక్క, ఆత్మరావు, వీళ్ళే నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ధనము. ఈ నల్ల వాళ్ళ దగ్గర నుండే వీళ్ళ కష్టమే, వీళ్ళ రక్తమే, కష్టార్జితమే ఈ రోజున మనం అందరం కలిసి స్తుతించడానికి కారణమైంది. హల్లెలూయా. ఇంకా చాలామంది కూడా ఉన్నారు. ఇది స్టేజ్ చిన్నదైనందువల్ల వాళ్ళని పిలవడం లేదు పైకి. కాబట్టి ఈ సమయంలో మీరు దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి బుక్స్ ప్రతిష్ఠిస్తారు దేవునికి. అందరూ అలాగే తలలో ఉంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ పరిచర్యను దైవ సేవకులను ప్రేమించినటువంటి పాటలు అనేకుల హృదయాలను ఆదరించి ధైర్యపరిచి ఈ కడవరి దినాలలో ఓ బలమైనటువంటి దేవుని సమూహముగా సిద్ధపడినట్లుగా అటువంటి పాటలు ఆయన ఆశ్చర్యకరంగా మార్చినట్లుగా ఈ పాటల్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మరొకసారి స్తోత్రములు నాయన. నేను ఎల్లప్పుడూ నా ప్రభు అయిన యెహోవాను స్తుతిస్తాను. నేనున్నంత కాలము ఆయన నామమును కీర్తిస్తాను ప్రభువా. అయ్యా,
కీర్తనీయుడైనటువంటి దావీదు చెప్పినట్లుగా, పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలయ్యా. ఈ పరిచర్యను ప్రాముఖ్యంగా దైవ సేవకుల్ని మీరు ప్రేమించి రాయించినటువంటి ప్రతి పాటను బట్టి నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ మాటల్లో యేసు నామములో మీ జీవము నింపబడును గాక, మీ అభిషేకముతో నింపబడును గాక. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు ప్రభువా. మీరిచ్చిన తలంపులు, మీరిచ్చిన ఆలోచన, మీరిచ్చినటువంటి అభిషేకముతో పొందుపరిచిన ఆ పాటలని నామములో ప్రతిష్ఠిస్తున్నాగా ఓ ఘనమైన కార్యము జరుగును గాక, అద్భుతము జరుగును గాక. ఆ పాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ధైర్యపరచబడుదురు గాక. ఆ పాటల్లో ఉన్న జీవం ప్రతి ఒక్కరి హృదయాల్లో నింపబడును గాక. స్వామి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎక్కడ పర్యంతరం వరకు దైవ సేవకులు ప్రతి సంవత్సరము నాయన ఇలాంటి ఆల్బమ్ విడుదల చేయును గాక, అలాంటి అభిషేకముతో నింపబడును గాక, అలాంటి కృపతో నింపబడును గాక. మీకు వందనాలు. మీ దైవ సేవకులకి ఆటంకపరుస్తూ అడ్డుకుంటున్న ప్రతి చీకటి క్రియలన్నీ మీ నామములో లయపరచబడును గాక అని పలుకుతున్నానయ్యా. తండ్రి మీకు వందనాలు. ఈ పాటలు ప్రభువా అయ్యా సీడీల ద్వారా కానీ, నాయన పుస్తకాల ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేకులకు ప్రభువా ఈ పాటలు గొప్ప ఉజ్జీవము కలుగు చేయును గాక. ఈ పాటలు అనేకులు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పాటలు వింటున్న మహిమ కలిగినటువంటి నీ ముఖ దర్శనము చేయుదును గాక. లాంటి కృపతో మీరు నింపి మహిమ పొందమని పరిశుద్ధులైన తండ్రి పరిచర్యను ఇంకొను దీవించండి. ఈ పాటల కొరకు, పరిచర్య కొరకు సహకారులుగా నిలిచి ఉన్న ప్రతి కుటుంబము దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక అని పలుకుతున్నానయ్యా. నీ నామములో మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ఓపెన్ చేస్తున్నాగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపడతాం. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ నామములో ఈ ఆల్బమ్ మీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దామా? గట్టిగా గట్టిగా గట్టిగా. యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగును గాక. అందరూ చప్పట్లు కొడుతారు గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ప్రతిష్ఠింపబడినటువంటి ఈ పుస్తకాలలో ఉన్నటువంటి పేరుని మనం తెలుసుకున్నాము. బుక్స్లో ఉన్నటువంటి బుక్స్ పాటలు కూడా మనం తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు వింటారు, ఇక వినేదే ఉంది. ఈ సమయంలో ఈ ఓపెనింగ్ చేసిన వాళ్ళు అడుగుదాం, ఈ బుక్స్ ఏం చేస్తారు? ఇవి కాదు, మొదటిగా వెనకాల ఉన్నటువంటి సేవకులకి ఇచ్చేసేయండి. వెనకాల ఉన్నటువంటి సేవకులు ఉన్నారు అక్కడ, వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా సేవకులే. వాళ్ళకి ఇచ్చేసి ఓకే, మిగతా అక్కడ పెట్టేసి వెళ్ళండి. చక్కగా ఈ రీతిగా బుక్స్ ఓపెన్ చేసినటువంటి కుటుంబాలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. అక్క వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక